తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. చెప్పురా అమ్మ, బీజాక్షరాలు ఎప్పుడు, ఎవరు, ఎందుకు పలకాలి? తద్వారా మనకి ఎలాంటి లాభం జరుగుతుంది? అంటే మిమ్మల్ని అడిగాను అనుకోండి, బీజాక్షరాలు అసలు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అప్పుడు, ఎవరు పడితే వాళ్ళు అనకూడదు అంటారు. కానీ దాని విలువ తెలుసుకోవాలి కదమ్మా. దానివల్ల పాజిటివిటీ కూడా మనం తెలుసుకొని దాన్ని ఉపయోగించుకుంటేనే కదా దానికి వాల్యూ. అందుకని అడుగుతున్నాం. ఏం లేదురా, బీజాక్షరాలు అనేది ఏంటి అని అంటే, బీజం అంటే ఏంటి అర్థం? సీడ్. ఒక సీడ్. అక్షరాలలో బలమైన అక్షరాలు. ఓకే. అంటే ఏంటి? ఒక బీజాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం? ఒక క్షేత్రంలో పెడతాం. క్షేత్రంలో పెడితే ఏమవుతుంది? చెట్టు వస్తుంది, ఒక మొక్క వస్తుంది. అదే అలా వస్తుంది అంటే అది జర్మినేట్ అవ్వగలదు అని, అంటే ఒక మొక్కగా మొలవగలదు అని అర్థం. రీబర్త్ ఆర్ లైక్ ఏదైనా సరే. అంటే బీజం అనేది అంటే ఒక చిన్న ఏదంటే అది ఇది పెడితే వస్తుందా? రాదు. రాదు. అంటే ఒక జీవం ఉండేటువంటి ఒక బీజాన్ని తీసుకొని క్షేత్రంలో కనుక నువ్వు ఇట్లా తీసి ఇలా పెట్టావనగానే దానికి మళ్ళా నువ్వు నీళ్లు పోసి కొంచెం చూడంగానే ఒక వారం రోజులకి శనగ గింజలైనా ఏ గింజలైనా మళ్ళా ఆ విత్తనంలో నుంచి మొలకేస్తుంది. మొలక వచ్చి పెద్ద చెట్టు అవుతుంది. అంత పెద్ద చెట్టుకు కూడా మూలం ఏంటి? అంత చిన్న బీజం కదా. అంటే అర్థం ఏంటి? బీజము అనే దానికి శక్తి ఎక్కువ, బీజానికి శక్తి ఎక్కువ. చిన్నదే కదా అని తీసి పడేయకూడదు. ఇప్పుడు ఇక్కడ అంటున్నావేంటి? మనం బీజ అక్షరము అంటున్నాం. అక్షరాలకి శక్తి ఉంది, అక్షరానికి శక్తి ఉంది. అందు గురించి మనం పేరు పెట్టి పిలిచేటప్పుడు పేరు ఎన్నిసార్లు పెట్టి పిలిస్తే అంత వాళ్ళకి బలం వస్తుంది. చిన్నప్పుడు మన అమ్మా నాన్న మనకి 11 రోజులప్పుడు పెట్టినటువంటి పేరు అదే పేరుతో పిలవాలి. నిక్ నేమ్స్ రామ 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 రామ, వాడి పేరు రామ, లేకపోతే రామశర్మ, లేకపోతే రఘువర దత్త, ఇలా పిలిచారనుకోండి పూర్తి పేరు పెట్టి పిలవాలి. పిల్లవంగా 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 పిల్లవాడు పెద్దవాడు అయ్యే కొద్దీ వాడి చుట్టూ ఒక ఆరా ఏర్పడుతుంది, ఒక శక్తి వస్తుంది ఆ పిల్లవాడికి. అప్పుడు వాడు ఎక్కడ పోయినా కూడా వాడు పిలుస్తూ ఉంటే వాడి యొక్క పేరు, ఆ శబ్దం చెవులలో ఈ ధ్వని తరంగాలు వెళ్ళి ఒక శక్తిని ఇస్తాయి. అందుకు పేరుతోటి పిలుస్తాం. అంటే ఒక అక్షరానికి ఇంత శక్తి ఉంది. అందుకని మనం ఏం చేస్తాము? పూజ చేసేటప్పుడు మంత్రాలను జపిస్తాం. ఈ మంత్రాలని చెప్పేటప్పుడు అన్ని మంత్రాలు శక్తివంతమైనవే. అయితే అన్ని మంత్రాలు ఉన్నప్పుడు ప్రతి మంత్రాన్ని గబగబా చెప్పలేం కదా. అమ్మవారికి అయ్యవారికి కొన్ని బీజాక్షరాలని సమకూర్చారు. అంటే దాన్ని మరింత శక్తివంతం చేయడానికి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని ఆ బీజాక్షరాలని జపం చేయడం కోసము ఉపాసన చేస్తారు. అందరూ చెయ్యరమ్మలు. బీజాక్షరం చేయాలంటే కష్టమే. అంటే దానికి చాలా అర్హత ఉండాలి. రెండవది ఏంటంటే నువ్వు పలకగలిగే శక్తి నీలో ఉండాలి. తప్పు పలకకూడదు. బీజాక్షరం చాలా కష్టమైన పని. ఎలా పడితే అలా పలికేవి కాదు. సరిగ్గా అక్షరం పలకలేదు అంటే నువ్వు అలాంటి వాడికి బీజాక్షరం ఇవ్వరు. ఇప్పుడు అందరికీ అక్షరాలు పలకడం కూడా రాదుగా. అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా క ఖ గ ఘ అని పలకమంటే పలకవే. ఏ దానికి ఒత్తు? భారతదేశం భావ ఒత్తు భా ఉందా? బాకి భారతదేశానికి ఉంది. అంటే ఏంటి? నీకు ఎక్కడ ఒత్తు పలికితే ఆ ఒత్తు కరెక్ట్గా ధ్వని పలుకుతుంది. దాని శక్తి మంత్రం అక్కడ ఉంటుంది. అంటే మేము బీజాక్షరాలు వీడియోల్లో ఎక్కడ పడితే అక్కడ చెప్పేవి కాదు. ఎక్కడంటే అక్కడ చెప్పకూడదు. దాని గురుముఖత నేర్చుకోవాలి. దానికి నియమ నిష్టలు ఉంటాయి. వాటిని అనుసరించి లక్ష్మీదేవికి ఉంటాయి, కాళీమాతకు ఉంటాయి, సరస్వతికి బీజాక్షరాలు ఉంటాయి, శివుడికి, అట్లా ఏ దేవతకి తగ్గ బీజాక్షరాలు ఆ దేవతకు ఉంటాయి. దాంతోపాటు శ్రీ విద్యోపాసన చేసే వాళ్ళకి షోడశి, పంచదశి అట్లా ఏ అక్షరాలు ఉంటాయి, 3, 5, 8, 11, అష్టాక్షరి, పంచాక్షరి ఇట్లా ఉంటాయి. ఈ బీజాక్షరాలని పలకడానికి మనం దానికేం నేనేమి కులాల గురించి చెప్పట్లే. ఇక్కడ ఎవరైనా చెయ్యొచ్చు. చేయాలంటే దానికి నీకు ఆ శక్తి కావాలి. ఎన్నో నియమ నిష్టలు ఉండాలి. ఎప్పుడు నువ్వు ఏది పడితే అది తినేసి ఎలా పడితే తింటూ
అలా చెప్తూ మళ్ళీ ఈ బీజాక్షరం పలుకుతా అంటే కుదరదు. అందువల్ల బీజాక్షరాలు పలకడానికి కానీ నువ్వు ఉపాసన చేయడానికి కానీ చాలా నియమనిష్టలతోటి ఉండాలి. మొట్టమొదటిగా ఎక్కడ పడితే అక్కడ చెప్పేవి కాదు. ఎవరు అడిగితే వాళ్ళకి ఏదో నాకు తెలుసు కదా నేను ఏదో ఒకటి చెప్పేస్తానంటే కుదరదు. దానికి చెప్పాలంటే ఒక గురువు. ఆ గురువు కూడా ఎలా ఉండాలి అంటే ఆయన అక్షరలక్షలు చేసి ఉండాలి. ఆయనైనా ఆవిడైనా ఆ యొక్క మంత్రాన్ని అక్షరలక్షలు చేసిన వాడైతే అర్హత ఉంటుంది. అక్షర లక్షలు అంటే ఆ నామాలను ఏవైతే బీజాక్షరాలు ఉన్నాయో అవి అనేక సార్లు 1,000,000 సార్లు అలా జపం చేస్తూనే ఉండాలి. వాటి చేసిన శక్తి కల వాళ్ళు అయితేనే వాళ్ళ దగ్గర తీసుకుంటే మంత్రానికి బలం ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఇస్తే తీసుకుంటే కాదు. నాకు వచ్చండి నేను చెప్తానండి అంటే కుదరదు. పుస్తకం చూసి చెప్పడం కాదు, దానికి ఎన్నో ఉన్నాయి. ఎలా అంటే అలా చేయకూడదు. కాబట్టి బీజాక్షరానికి చాలా బలం కలిగి ఉంది. అన్ని అమ్మవార్లకి బీజాక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఓం హైం హ్రీం శ్రీం అని చెప్పేస్తున్నారు లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు. అలా చెప్పకూడదు. మనసులో అనుకోవాలమ్మా. అసలు దానికి చెప్పడానికి నీకు అర్హత ఏముంది? అసలే లలితా సహస్రనామాన్ని మనం రహస్య సహస్రనామ స్తోత్రము అని చెప్తున్నారు. ఎందువల్ల అంటే అందరూ సహస్రనామ స్తోత్రాన్ని సక్రమంగా పలకటం లేదు. ఎందుకంటే ఒక నామం పలకాలి అని అంటే దానిలో మహాప్రాణాలు ఉంటాయి, అల్ప ప్రాణాలు ఉంటాయి, ద్విత్వాక్షరాలు ఉంటాయి. ఇవన్నీ నీకు సరిగ్గా తెలియాలి. ఎక్కడ విడగొట్టాలో తెలియాలి, ఎక్కడ కలపాలో తెలియాలి. ఇవేమి మనకి తెలియక మనం ఏది పడితే అది కానేసామనుకో, పొరపాటు జరిగితే అవతల వాళ్ళని తిట్టినట్టు అవుతుంది. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు నన్ను బాగానే చూస్తావు కాసేపు. అదే నేను నీతో మాట్లాడుతున్నప్పుడు పొరపాట్లు రాని భాషలో తిట్టాను అనుకో, అప్పుడు నువ్వు ఊరుకుంటావా? లేచొచ్చి ఒక్కడు వాయిస్తావు. ఏంటి తప్పు మాట్లాడుతున్నావు, తిడుతున్నావు ఏంటి అని అడుగుతావు. ఎంత మామూలు మనిషివి నీకే అలా ఉంటే అమ్మవారికి కోపం రాదా? మరి ఆవిడ ఆగ్రహం కావాలా, మనకి అనుగ్రహం కావాలా? అనుగ్రహమే కావాలి కదా. అమ్మవారి అనుగ్రహం మనం పొందాలి అన్నప్పుడు మనం బీజాక్షరాలని ఉపాసనా బలంతో మనం మంత్రసిద్ధి కావాలి అనుకున్నప్పుడు మనం ఉపదేశం పొందాలి. అప్పుడు మీరు బీజాక్షరాలని పలకచ్చు. అంతే తప్ప ఎలా అంటే అలాగ చేసేద్దాంలే నాకు కూడా వచ్చి. ఇప్పుడు కొత్త కొత్త రకాలు ఏమండి, మేము కూడా బీజాక్షరాలు పలుకుతున్నాం, మాకు కూడా పంచదశ ఉందండి, మేము షోడశోపచార పూజ అని ఏమిటో చెప్పేస్తున్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు. మాకు ఆ మంత్రం తెలుసండి, ఈ పుస్తకంలో చూసి మంత్రాలు చెప్పకూడదమ్మా. బాలా మంత్రం ఉంది, నాకు శ్రీ విద్యా మంత్రం వచ్చు, నాకు దాన్ని చేస్తాను, నేను ఇది చేస్తానంటే కుదరదు. దానికి చక్కగా ఒక మంచి స్కూల్ ఉంది, అది ఫాలో అవ్వాలంటారు. కరెక్ట్గా చెప్పాను. అది ఎలా పడితే అలా చేసేది మాత్రం కాదు. దానివల్ల ఏమవుతుందమ్మా అని అడగచ్చు నువ్వు. క్వశ్చన్ నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు చెప్పారుగా, దానివల్ల నష్టం. మరి నష్టం ఎవరికంటే నాకే. చెప్పిన వాళ్ళకి ఎంత నష్టమో చేసిన వాళ్ళకి కూడా. ఇప్పుడు నా దగ్గర వచ్చి ఉపాసన తీసుకున్నారనుకోండి ఎవరైనా, వాళ్ళు సరిగ్గా పలకరేక సరిగ్గా చేయలేదు అనుకోండి, వాళ్ళు చేసేదానికి వాళ్ళకి 90% అయితే 10% నాకు కూడా వస్తుంది. అందుకే ఎవరు పడితే వాళ్ళకి మంత్రం ఇవ్వకూడదు, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు అమ్మా. కాబట్టి దానిలో ఉండే విధానాలన్నీ తెలుసుకుని చక్కగా చేయగలిగితే మీరు చెయ్యాలనుకుంటే, అందుకే అందరికీ చెప్తాం, పెద్ద మంత్రాలే ఎందుకు పోతారు, చిన్న చిన్నవి చేయండి. లలితా సహస్రనామం కోసం ఎందుకు పరిగెడుతున్నారు అంటే షో, మేము లలితా సహస్రనామం చేస్తున్నాం ప్రతి వారం మా ఇంట్లో కిట్టి పార్టీ పెట్టుకుని. ఇవి కిట్టి పార్టీలకి లలితా సహస్రనామాలు. ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఇళ్లల్లో ఏమో అన్ని శౌచాలన్నీ కలిపేసుకొని ఎట్లా అంటే అట్లా చేస్తారు. వాళ్ళకి ఏం ఫలితం వస్తుంది? ఫలితం రా. బస్సుల్లో రైళ్లల్లో ఎక్కడ కూర్చుంటే అక్కడ చెప్పులు వేసేసుకుని అలా చేయకూడదమ్మా. ఓకే, దానిలో అమ్మవారి విధానాలని ఖచ్చితంగా పాటించి ఇంట్లో చేసుకోండి. చక్కటి బోల్డ్ ఉన్నాయి అమ్మవారి స్తోత్రాలు. మణిద్వీపవర్ణం చదువుకోండి, లేదంటే అవన్న లక్ష్మీ అష్టకం చదువుకోండి, ఇబ్బంది లేకుండా. ఎప్పుడైనా మనకు అవకాశం ఉన్నప్పుడు ఓ రోజు లక్ష్మీ అష్టకం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా అమ్మా. అలా అష్టోత్తరాలే చదవాలని ఏం లేదమ్మా, సహస్రనామాలే చేయాలని ఏం లేదు. మనకి చక్కగా సుమన్ డివోషనల్ కూడా ఉంది, వాటిల్లో అన్ని చెప్దాం. రైట్, ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఎలా చేయాలి, అసలు పూజా విధానం ఏమిటి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎవరికి తగ్గట్టు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక రకంగా చేస్తాననుకో, అమ్మ ఒక రకంగా చేస్తుంది, ఆవిడ ఇంకో రకంగా చేస్తారు. కానీ అందరూ చేసేది ఒకటే, ఎవరు? అమ్మవారి కోసం. కాబట్టి ఏదైనా ఏ దేవుడికి పూజ అయినా చెయ్యండి, కానీ సక్రమంగా చెయ్యండి, శాస్త్రాన్ని తెలుసుకుని చెయ్యండి, అసలు ముఖ్యంగా మనసు పెట్టి చెయ్యండి, అహంకారంతో చెయ్యకండి.
అప్పుడు మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఆగ్రహం కలగకుండా. అందుకని బీజాక్షరాల జోలికి ఎంత మనం పోకుండా ఉంటే అవి షాక్ కొడుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అవి ఇలా ముట్టుకుంటే టపా టప్ అని షాక్ కొడుతుంది, జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెప్పిన మాట మేము అనుభవిస్తున్నాం, మేము ఆచరిస్తున్నాం. నేను నీకు చెప్తాను. తప్పకుండా అమ్మ, మేము కూడా ఆచరణలో పెడతాం. ధన్యవాదాలు.